స్టార్ మహేష్ బాబు గుంటూరు కాలం తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేయనున్నారని తెలిసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందా అని అభిమానులు మాత్రమే కాదు సినీ అభిమానులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గత కొంతకాలంగా ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీకి ముహూర్తం ఫిక్స్ అయిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ మహేష్ జక్కన్న మూవీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు? సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో మూవీ అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి, కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రావడం లేదు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో జక్కన్న అండ్ టీమ్ ఫుల్ బిజీగా ఉన్నారు. స్టార్ రైటర్ విజేంద్ర ప్రసాద్ ఎప్పుడో స్టోరీ రెడీ చేసి జక్కన్నకిచ్చేశారు. ఉగాదికి ఈ సినిమాని ప్రకటిస్తారని, దీనికి సంబంధించి అంతా రెడీ అయిందని ప్రచారం జరిగింది. అయితే ఉగాది రావడం జరిగింది, కానీ ఈ పాన్ వరల్డ్ మూవీ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. ఈ పాన్ వరల్డ్ మూవీ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, సూపర్ స్టార్ కృష్ణ జయంతి రోజైన మే 31న ఈ భారీ క్రేజీ మూవీని అధికారికంగా ప్రకటించాలని ముహూర్తం ఫిక్స్ చేశారని తెలిసింది. మహేష్ బాబు నాన్న పుట్టినరోజున ప్రతి సంవత్సరం తన కొత్త సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇస్తుంటారు. ఈసారి ఈ పాన్ వరల్డ్ మూవీని అనౌన్స్ చేయనున్నారు. డాక్టర్ కెఎల్ నారాయణ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో పెద్ద సెట్ వేస్తున్నారు. అలాగే ఆ సెట్ లో షూట్ అంతా కంప్లీట్ అయ్యే వరకు అక్కడే జక్కన్న ఫ్యామిలీ ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం. ఈ మూవీకి సంబంధించి పూర్తి వివరాలను అందించేందుకు ఓ వీడియో కూడా రెడీ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్, హాలీవుడ్ యాక్టర్స్ కూడా నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ పాన్ వరల్డ్ మూవీకి ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరి ఈ పాన్ వరల్డ్ మూవీతో రాజమౌళి మరోసారి చరిత్ర సృష్టిస్తాడేమో చూడాలి. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎంత పెద్ద స్టార్ ఉన్నప్పటికీ, ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ ప్రమోషన్స్ మాత్రం భారీగా చేయాలి. ఇంకా చెప్పాలంటే సినిమా రిలీజ్కి ఓ వారం రోజుల ముందు ప్రమోషన్స్ చేస్తే సరిపోదు. 3-4 నెలల ముందు నుంచి ప్రమోషన్స్ చేయాల్సిన పరిస్థితి. అయితే గేమ్ చేంజర్, పుష్ప 2 రూటులోనే దేవర్ కూడా అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ దేవర్ ప్లాన్ ఏంటి? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. ఈ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని స్టార్ట్ చేసినప్పుడు ఫాస్ట్ గా షూటింగ్ జరిగింది. అయితే ఆ తర్వాత ఇండియన్ 2 కూడా షూట్ చేయాల్సి రావడంతో గేమ్ చేంజర్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నిర్మాత దిల్ రాజును అడిగితే ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయినా డైరెక్టర్ శంకర్ గారు ఇవ్వాల్సిందే. ఆయన ఓకే అంటేనే అప్డేట్ వస్తుందని దిల్ రాజు చెప్పారు. ఆఖరికి చరణ్ పుట్టినరోజున గేమ్ చేంజర్ మూవీ నుంచి జరగండి సాంగ్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. జరగండి సాంగ్ రిలీజ్ తో ప్రమోషన్ స్టార్ట్ చేసిన గేమ్ చేంజర్ మరింతగా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచడానికి ప్లాన్ చేస్తున్నారు. బన్నీ తన సినిమాల ప్రమోషన్స్ ను 4 నెలల ముందు నుంచి స్టార్ట్ చేస్తుంటారు. అలవైకుంఠపురంలో పుష్ప చిత్రాలకు 4 నెలల ముందు నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఆగస్టు 15న పుష్ప 2 రానుంది. ఇప్పటి నుంచే పుష్ప 2 ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు దేవర కూడా గేమ్ చేంజర్, పుష్ప 2 రూట్లోనే ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతుందని టాక్ వినిపిస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ దేవరా చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ముందుగా ఒక పార్టుగానే సినిమా చేయాలి అనుకున్నారు, కానీ లాస్ట్ మినిట్లో ఈ సినిమాను 2 పార్టులుగా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సిన దేవరా అక్టోబర్ 10కి వాయిదా పడింది. ఇటీవల ఎన్టీఆర్ దేవరా సినిమా ఫ్యాన్స్ కాలరెగరేసేలా ఉంటుందని చెప్పి అంచనాలు పెంచేశారు. తాజా వార్త ఏంటంటే, దేవరా మూవీ రిలీజ్కి ఇంకా 5 నెలలు టైం ఉన్నప్పటికీ ఎన్టీఆర్ పుట్టినరోజైన మే 20న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారని సమాచారం. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తోన్న మూవీ కావడంతో దేవరాపై అంచనాలు భారీగా ఉన్నాయి. గేమ్ చేంజర్, పుష్ప 2 రూట్లో దేవరా ప్రమోషన్ స్టార్ట్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రచారంలో ఉన్నట్టుగా ఎన్టీఆర్ బర్త్డే నుంచి దేవరా ప్రమోషన్ స్టార్ట్ చేస్తారేమో చూడాలి. మరి దిల్ రాజు అభిరుచి గల నిర్మాత, మంచి సినిమాలు అందించాలి, ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా సినిమాలు ఉండాలని తప్పిస్తుంటారు. ఒకప్పుడు ఆయన పట్టిందల్లా బంగారం. స్టార్ హీరోలు ఆయన బ్యానర్లో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు. అయితే ఇప్పుడు ప్రేక్షకుల టేస్టుకు తగ్గట్టుగా కథలు ఎంచుకోవడంలో తడబడుతున్నారు. ఇదిలా ఉంటే తమ్ముడు కోసం దిల్ రాజు రిస్క్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ తమ్ముడు ఎవరు? దిల్ రాజు చేస్తున్న రిస్క్ ఏంటి? తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమాల్లో ఒకటి. ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని కమర్షియల్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు అదే టైటిల్తో పవన్ వీరాభిమాని నితిన్ సినిమా చేస్తూ ఉండడం విశేషం. నితిన్ ఒకప్పుడు వరుసగా సక్సెస్ సాధించాడు.
ఆ తర్వాత మాస్ ప్రయత్నం చేయడంతో ఫ్లాప్స్ చూడాల్సి వచ్చింది. ఇష్క్ మూవీతో ఫామ్లోకొచ్చిన నితిన్ గుండెజారి గల్లంతైందే సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించాడు. ఆ తర్వాత మళ్లీ వరుసగా ఫ్లాప్స్. ఇలా నితిన్ కెరీర్ పడుతూ లేస్తూ వెళ్తోంది. ఇటీవల ఎక్స్ట్రా అంటూ వచ్చాడు. ఈ సినిమా ఆర్డినరీగానే ఉంది కానీ ఎక్స్ట్రార్డినరీ అనిపించుకోలేకపోయింది. ఇప్పుడు ఎలాగైనా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి. అందుకనే కథల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. నితిన్ తమ్ముడు, రాబిన్హుడ్ అనే 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల తమ్ముడు సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చాలా డిఫరెంట్ గా ఉంది. దీనిని బట్టి ఇది రెగ్యులర్ స్టోరీ కాదు, డిఫరెంట్ స్టోరీ అని క్లియర్ గా తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ప్లాన్ చేశారట. ఈ ఫైట్ ను 10 రోజుల పాటు తీయనున్నారని, కేవలం ఈ ఒక్క ఫైట్ కోసమే 8 కోట్లు ఖర్చవుతుందని తెలిసింది. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న నితిన్ సినిమాలోని ఓ ఫైట్ కోసం 8 కోట్లు బడ్జెట్ కేటాయించడం అనేది రిస్కీ అని ప్రచారం జరుగుతోంది. ఒక్క ఫైట్కే 8 కోట్లు బడ్జెట్ అయితే ఇక సినిమా పూర్తయ్యేసరికి ఎంత బడ్జెట్ అవుతుంది? ఫ్లాపుల్లో ఉన్న నితిన్ సినిమా కోసం రిస్క్ చేయడం అవసరమా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే కథపై ఉన్న నమ్మకంతో నిర్మాత దిల్ రాజు కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారట. మరి నితిన్ కోసం చేస్తున్న రిస్క్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. పృథ్వీ, రూపాలి, అంబిక హీరోయిన్లుగా ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి పాలిక్ శ్రీను డైరెక్టర్. ఇందులో సీనియర్ నటి ఆమని ముఖ్య పాత్ర పోషిస్తుండడం విశేషం. ఆర్ఆర్ క్రియేషన్స్, పాలిక్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. లవ్ అండ్ ఎమోషనల్ కామెడీ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ క్లాప్ తో ప్రారంభించారు. సో ఇది ఫుల్ అండ్ ఫుల్ లవ్ అండ్ ఎమోషనల్ సెంటిమెంట్ మూవీ ఇది. ఎందుకంటే మేము ముందే అన్ని కథ చెప్పేస్తే ఇంకా ఇప్పుడున్న మీడియాలో అన్ని మొత్తం ఇప్పుడే బయటకు వచ్చేస్తుంది. సో బేసిక్ అంటే ఒక మంచి లవ్ అండ్ సెంటిమెంట్ మూవీ ఇది. ఇందులో నేను ఒక ప్రముఖమైన క్యారెక్టర్ చేసిన, అంటే ప్రముఖం అంటే చాలా లీడ్ రోల్ అనుకోండి, ఇంపార్టెంట్ రోల్ ఇది. నా పక్కన అజయ్ ఘోషాల్ గారి పక్కన నేను చేస్తున్నాను. మా ఇద్దరు కాంబినేషన్ ఇది. సెకండ్ మూవీ ఇది. యాక్చువల్గా ఆల్రెడీ ఒక మూవీ చేసాం, రిలీజ్లో ఉంది. సో ఈ సెకండ్ మూవీ. సో ఎంటైర్ సినిమా లవ్ అండ్ సెంటిమెంట్, ఎమోషనల్, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో చాలా మంచి మూవీ అవుతుంది. చాలా మంచిగా ఈ సినిమా వస్తుందని నా నమ్మకం. సో అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, నాకు మంచి సినిమా అవ్వాలి, మీరు అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుతూ, దేవుడి ఆశీస్సులతో ఈ సినిమా మంచిగా వచ్చాలని కోరుకుంటున్నాను. आई होप कि बहुत अच्छे से शूट हो, मेरा एक्सपीरियंस अच्छा हो, और आगे क्या एक्सपीरियंस होगा मुझे पता नहीं, बट भगवान से यही प्रार्थना है कि बहुत अच्छे से शूट कंप्लीट हो जाए और रिलीज़ हो जाए, और आप सभी का, दर्शकों का इस फिल्म को बहुत बहुत ढेर सारा प्यार मिले. थैंक यू. सो मेरा नाम अंबिका वानी है, और ये फिल्म पहले तो मैं पालिक सर और हमारे प्रोड्यूसर्स को थैंक यू बोलना चाहूँगी इतनी अच्छी अपॉर्चुनिटी देने के लिए, और आपसे भी आए इसके लिए थैंक यू. एंड ये फिल्म जब बन जाएगी तो आप सभी देखिएगा और बहुत सारा प्रमोट कीजिएगा ताकि हमारी फिल्म हिट हो. లైక్ బేసిక్గా ఆఫ్టర్ ఒక ఫిలిం తర్వాత మంచి టీనేజ్ కనెక్ట్ అయ్యేటట్టు, కాలేజీకి కనెక్ట్ అయ్యేటట్టు ఒకటి చేద్దాం అనుకున్నా. బట్ పాలిక్ గారు ఇది ఎప్పుడైతే చెప్పి స్టోరీ చెప్పారో, ఫ్యామిలీస్కి కూడా కొంచెం ఒక మంచి కంటెంట్ కావాలి కదా అని చెప్పి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా స్టార్ట్ చేసాం అనమాట. సో యా, లుకింగ్ ఫార్వర్డ్. అండ్ ఇందులో ప్యాడింగ్ చూస్తే అసలు అందరూ సాలిడ్ ప్యాడింగ్. అమని గారు, సీను అని అందరూ మంచి, అజయ్ ఘోష్ గారు. సో ఎవరినైతే ఐడలైజ్ చేసుకున్నానో వాళ్ళతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సినిమా కంటెంట్ చూడండి, ట్రైలర్ చూడండి, పాటలు వినండి. మీకు నచ్చితేనే సినిమాకి వెళ్ళండి, నచ్చితే ఇంకొరికి చెప్పండి. అందరినీ ఆశీర్వదించాలి, ముఖ్యంగా మీడియా మిత్రులు అందరిని ఆశీర్వదించాలి. వచ్చిన ఆర్టిస్టులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు, నమస్కారం. ఒకప్పుడు థియేటర్స్లో సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్ పెట్టి సక్సెస్ సంతోషాన్ని షేర్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఎప్పుడో థియేటర్స్లో రిలీజ్ అయిన సినిమా లేటెస్ట్గా ఓటీటీలో రిలీజ్ అయినా సక్సెస్ మీట్ పెడుతున్నారు. ఇంతకీ ఏ సినిమా ఇలా సక్సెస్ మీట్ పెట్టారనుకుంటున్నారా? ఏం చేస్తున్నావు అనే సినిమా కోసం. ఈ సినిమా లాస్ట్ ఇయర్ ఆగస్టులో రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు ఓటీటీలో విడుదల అయింది. ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తుంది అంటూ ఈ మూవీ టీం మీడియా ముందుకు వచ్చింది. టు బి ఫ్రాంక్, ఇంకా లోపల ఫీల్ అయినా ఇదే ఒక మలయాళంలో రిలీజ్ అయిపోతే ఈ పార్టీ చాలా బాగా తెలిసి వచ్చేది మనకు. ఫేసెస్ తెలుగున బాగా ప్రమోట్ చేస్తాం కదా మిగతా లాంగ్వేజ్ని, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. సో నాకు బాగా అనిపించింది, చాలా బాగుంది ఫిలిం అని. సో అఫ్కోర్స్ మంచి టైంకి రిలీజ్ అయిందండి, సమ్మర్కి రిలీజ్ అయింది. ఇలా ఇప్పుడు బయట చూస్తే మొత్తం డ్రై సీజన్ నడుస్తూ ఉంది, ఏ సినిమాలు లేవు. సో ఫ్యామిలీ అందరూ రిపీట్ వ్యూయింగ్ జరుగుతూ ఉంది. ఐ థింక్ దిస్ ఈస్ దేర్ యాక్చువల్ సక్సెస్.
ముందు ఒక టెస్టింగ్ స్క్రీనింగ్ చేసినట్టు థియేట్రికల్, దిస్ ఇస్ ద యాక్చువల్ స్క్రీనింగ్ ఫర్ యువర్ ఫిలిం. మన దగ్గర మ్యాటర్ ఉంటే పర్లేదు, మ్యాటర్ లేకపోతే ఒక 2 సినిమాలకు బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు కూడా మేము అదే ఫీల్ అవుతాం, లైక్ ఇంకో 4-5 సినిమాలు చేస్తాము, మేము పనికిరామనిపిస్తే మేమే బయటకు వచ్చేస్తాం. రుద్దుకోవాలనే ఇంటెన్షన్ లేదు, డబ్బులు కూడా లేవు, సో ఖచ్చితంగా బయటకు వచ్చేస్తాం. సో మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని కంటెంట్ చేసిన రోజులు మేము సేఫ్ అనే ఇంటెన్షన్తోనే వచ్చినాం. ఖచ్చితంగా థియేటర్లో బొమ్మ రెగ్యులర్గా ఆడించడం కష్టం, రీచ్ కష్టం. ఎందుకంటే ఒక చిన్న హీరో పబ్లిసిటీ బడ్జెట్ కూడా కాదు మాది. సో నాకు తెలుసు, నేను చాలా అవేర్నెస్తో ఉన్నా. సో ఓటీటీ టార్గెట్గా దిగాం మేము. టైం కాంటాక్ట్స్ అండి, మీరు అడిగిన క్వశ్చన్కి మెయిన్ ఆన్సర్ కాంటాక్ట్స్. తెలియదు ఎవరు కాంటాక్ట్ అయిన ఓటీటీ ఈటీవీనేనా వేరే ఓటీటీలో కాంటాక్ట్ అయ్యారు? లేదు, మేము ట్రై చేసాము, అన్నీ ట్రై చేసాము, కానీ వాళ్ళు చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఈ రోజు ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ మే 9న రిలీజ్ కావాల్సింది కానీ వాయిదా పడింది. అయితే కల్కి న్యూ రిలీజ్ డేట్ ను మే 1st వీక్ లో అనౌన్స్ చేయనున్నారనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. మాస్ మహారాజా రవితేజ హీరోగా అనుదీప్ డైరెక్షన్ లో ఓ సినిమా రానుందని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ మూవీకి దొంగ పోలీస్ అనే టైటిల్ ఖరారు చేశారని సమాచారం. విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ తెరకెక్కించిన సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ నెల 5న థియేటర్స్ లోకి వచ్చిన ఫ్యామిలీ స్టార్ ఇప్పుడు ఈ నెల 26 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ కానుంది. వంశీ పైడిపల్లి వారసుడు సినిమా తర్వాత ఇప్పటి వరకు కొత్త సినిమాని ప్రకటించలేదు. అయితే బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో వంశీ పైడిపల్లి మూవీ చేయనున్నారని, ఈ చిత్రానికి నిర్మాత దిల్ రాజు అని వార్తలొస్తున్నాయి. ఇది వాళ్ళ సినిమాస్. రేపటి సినిమాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.